నమో వెంకటేశాయ. సజల జలద నీలం సన్మునిస్తుత్యలీలం నిఖిల నిగమమూలం యాతుధానాంతకాలం తిలకలసిత ఫాలం సర్వదా లోకపాలం విధృత కనకచేలం నౌమి సీతానుకూలం. వేదాంతాది శాస్త్రములకు సారభూతమైనటువంటి వాడు, మహర్షుల చేత ఎల్లప్పుడూ స్తుతింపబడువాడు, లీలామానుష విగ్రహుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 273వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి హరియే ఎరుగును అందరి బ్రతుకులు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ కర్రా ఉదయ్ భాస్కర్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. కుశకాశ శరేకి శరేషీకా ఏ చ కంటకి నోద్రుమాః తులాజిన సమస్పర్శ మార్గే మమ సహత్వయా. సీతాదేవి తన ఉద్దేశ్యాన్ని, అడవిలో రాబోయేటటువంటి కష్టములు ఇవన్నీ కూడా తనకు తెలుసు కావున అవి తెలిసి ఉన్నప్పటికీ కూడా వాటిని అనుభవించడానికి ఆనందంగా సిద్ధపడుతూ తాను రామచంద్రమూర్తితో వస్తాను అని నిశ్చయించి చెబుతూ ఉన్నది. మరి ఇంతకుముందు అన్నది కదా, నీవు ఎవరి కోసం, ఎవరి హితం కోసమైతే వనవాసం చేయదలుచుకున్నావో, ఎవరి హితం కోసమైతే పట్టాభిషేకాన్ని ఆపి నీవు దీక్ష చేయదలుచుకున్నావో, ఎవరికి నీవు విధేయుడిగా ఉండదలుచుకున్నావో వారికి నువ్వు విధేయుడిగా ఉండు, నేను నీకు విధేయురాలుగా ఉంటాను తప్ప నన్ను వారికి విధేయురాలుగా ఉండమని చెప్పి నన్ను విడిచిపెట్టి వెళ్ళడం ఇది న్యాయం కాదు. అరణ్యమైనా తపస్సైనా చివరికి స్వర్గమైనా సరే నీతోనే అని తేల్చి చెప్పేసింది. పైగా వనంలో నీ వెనకాల వస్తూ నేను అలా అనుసరించి వస్తే అది నాకు విహారమే అవుతుంది తప్ప విషాదము ఏనాటికి కాదు, అది వినోదమే అవుతుంది తప్ప నాకు కష్టమే మాత్రము కాదు. కావున రామచంద్ర నన్ను నీతో తీసుకువెళ్ళవయ్యా అని అన్నది. మరి అంటే ఇంతకు ముందు శ్లోకాల్లో మరి రామచంద్రుడు అన్నాడు కదా, ఆ ఋషులు కొయ్యగా మిగిలినటువంటి, అలాగే జింకలు తినగా మిగిలినటువంటి దర్భ మోడులు ఏవైతే ఉన్నాయో, దర్భల యొక్క మోడులు అవి కాలు పెడితే కోసుకునే విధంగాను కాలు పెట్టడానికి వీల్లేనంతగా కష్టతరంగా ఉంటాయి, అటువంటి చోట నీవు నడవలేవు అని చెప్పి అన్నాడు కదా. దానికి సమాధానం చెబుతూ కుశకాశ శరేషీకా ఏ చ కంటకి నోద్రుమాః తులాజన సమస్పర్శా మార్గే మమ సహత్వయా. రామచంద్ర, ఇష్టంగా కనుక ఉన్నట్లయితే ఏది కష్టమవదయ్యా. త్వయా సహ గచ్చంత్యా, నీతో పాటు నడుచుకుంటూ వస్తున్నటువంటి మమ నాకు, మార్గే నీవన్నావు కదా అడవి మార్గంలో ఈ దర్భమోడులు అలాగే చాలా ముళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పావు కదా, అలా మార్గంలో ఉన్నటువంటి కుశకాశ శర ఇషీకా. కుశలు అంటే దర్భలు, కాశములు అంటే రెల్లు. అంటే దర్భలే నిశితంగా ఉంటాయి, రెల్లు దానికంటే నిశితంగాను ఇంకా కఠినంగా కూడా ఉంటుందన్నమాట. అలాగే శరములు ఇషీకములు అనే ఈ తృణములు అంటే గడ్డిలో ఉన్నటువంటి భేదములు, గడ్డిలో ఉన్న విశేషాలు అన్నమాట. ఇటువంటి గడ్డి జాతులు అలాగే నిశితంగాను పదునుగా ఉండేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ మార్గంలో కాళ్ళకు అడ్డుపడుతూ కాళ్ళకి పైన తగిలినా గీసుకుంటాయి, కాలు వాటి మీద పెట్టినా సరే తెగే విధంగా కోసుకునే విధంగా ఉంటాయి అని చెప్పి ఏవైతే చెప్పావో, ఇంకా కంటకి నహ ద్రుమాహ
ముళ్ళు ఉండేటటువంటి చెట్లు, చిన్న చిన్న చెట్లు కూడా ఉంటాయి కదా, పల్లేరుగాయ ముళ్ళు అనేటువంటివి అంటుంటారు. అలాగా ముళ్ళు ఉండేటటువంటి చెట్లు, అదేవిధంగా మార్గంలో పక్కన ముళ్ళు ఉండేటటువంటి చెట్లు, అంటే నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఈ బట్టలకి, వస్త్రములకి, వీటికి బట్టి కూడా వస్త్రములు చిరిగిపోతూ ఉంటాయి. అలాగే ఆ మండలు ఏవైతే ఉంటాయో కొమ్మలు, అవి ఎక్కడ తగిలితే అక్కడ గీసుకుంటూ ఉంటాయి, రక్తం కారే విధంగా ఉంటాయి. అంటే ఆ వాటి మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళడం అనేది చాలా కష్టతరము అని రామచంద్రమూర్తి అన్నాడు కదా. దానికి చెబుతున్నది కంటకి నహద్రుమాహ, ముళ్ళు కలిగినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏచసంతి, ఇటువంటివి ఏవైనా కావచ్చు. అటు దర్భలు, రెల్లు ఇవి కాళ్ళకి గుచ్చుకునేవి కావచ్చు, ముళ్ళ చెట్లు ఇవి గుచ్చుకునేవి, ఇలాగా శరీరాన్ని ఇబ్బంది పెట్టేవి కావచ్చు, ఇవి ఏవైనా సరే నీతో పాటు నడుచుకుంటూ వస్తున్నటువంటి నాకు అవన్నీ కూడా తులాజిన సమాహ. తుల అంటే దూది పింజలు అని అర్థము, అజనము అంటే కనుక జింక చర్మము అని అర్థం. సాధారణంగా పూర్వం ఋషులు వీళ్ళందరూ కూడా జింక చర్మములను ఆసనంగా వేసుకుని ఉండేవాళ్ళు. అవి చాలా మెత్తగాను, సున్నితంగాను, మృదువుగా ఉండేవి కదా. అలాగా రామచంద్ర, నీతో పాటు నేను నడుచుకుంటూ వస్తుంటే అక్కడ నాకు ముళ్ళు కానీ, లేకపోతే ఈ దర్భలు ఇవన్నీ కూడా అవి గుచ్చుకుంటాయని నువ్వంటున్నావు, కానీ నీతో పాటు వచ్చినట్టయితే నాకు అవి దూది పింజలతోటి సమానము. అలాగే దర్భాస్త్రములాగా ఇవి అజనం అంటే జింక చర్మంతో ఎంత ఎంత మృదువుగా ఉంటుందో అటువంటి జింక చర్మంతో సమానమైనటువంటివి. కావున నేను నడిస్తే నా పాదములు కందిపోతాయని, లేకపోతే ముళ్ళు గుచ్చుకుంటాయని, దర్భలు గీసుకుంటాయని ఇటువంటి ఆలోచన నీకేం అవసరం లేదు. అవన్నీ కూడా నాకు చాలా సులువుగా నేను వాటి మీద నడుచుకుంటూ వెళ్ళగలను. ఎంత సులువుగా అంటే దూది అంటే పత్తి మీద, దూది మీద ఏ విధంగా అయితే నడుచుకుంటూ వెళతామో కాళ్ళకు మెత్తగా తగులుతూ ఉంటే అలాగే జింక చర్మం మీద ఏ విధంగా అయితే మెత్తగా కూర్చుని ఉంటామో అంత మెత్తగా నేను అక్కడ కూర్చోగలను, అలా నడిచి వెళ్ళగలను అని చెప్పి, ఇష్టమైనదేది కూడా కష్టము కాదు, అది ఉత్సాహవంతమైనదే అవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. మరి ఇప్పటికి కూడా చూస్తూ ఉంటాం కదా, కొంతమంది ఈ అరణ్యాల్లోనూ అంటే అడవుల్లోనూ అలాగే పర్వతాల్లో ట్రెక్కింగ్ అని వెళుతూ ఉంటారు. అక్కడ అనేకమైన ఆపదలు కలుగుతూ ఉంటాయి, అనేక రకాలుగా అక్కడ రాళ్ళు, అదేవిధంగా ముళ్ళు ఉంటూ ఉంటాయి. అవన్నీ ఆపదను కలిగించే విధంగా, కష్టాన్ని కలిగించే విధంగా ఉంటాయి. కానీ ఆనందంగా వెళ్ళి వస్తారు, సాహసోపేతంగా వెళ్ళి వస్తారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఆ విశేషాలన్నీ కూడా ఎంతో ఆనందంగా చెబుతూ ఉంటారు. అంటే ఏమిటి, ఆ అభిలాష, అభిరుచి, ఇచ్ఛ ఉన్నప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు కష్టం అనేది ఏమాత్రము అనిపించదు అని తెలుస్తుంది. అందుకని ఇక్కడ సీతాదేవి కూడా నీతో పాటు నడిచి వస్తున్నటువంటి నాకు ఆ దర్భలు, ముళ్ళ చెట్లు ఇవన్నీ కూడా దూది పింజల వలె మెత్తగాను, జింక చర్మం వలె చాలా మృదువుగాను అనిపిస్తాయి, ఏమాత్రము కష్టం అనేది నాకు కలగదు అని అంటూ మరి రామచంద్రమూర్తి మరో మాట అన్నాడు. సీత, నీవు ఆ సరస్సుల ఒడ్డున చక్కగా నడుచుకుంటూ వెళుతూ ఉంటే చల్లగాలులు, పిల్లగాలులు వీస్తూ ఉంటే అలా నడుచుకుంటూ వెళ్ళాలి, విహరించాలి అనుకుంటున్నావు. అడవిలో చల్లగాలులు, పిల్లగాలులే కాదు, సుడిగాలులు, అదేవిధంగా ఈదురుగాలులు కూడా వీస్తూ ఉంటాయి. ఆ మహావాతములు, ఆ పెనుగాలులకు నీవు తట్టుకోలేవు, ఉండలేవు అని చెప్పాడు కదా. దానికి కూడా చెబుతున్నది మహావాత సముద్ధూతం యన్మామపకరిష్యతి రజోరమణ తన్మన్యే పరార్ధ్యమివ చందనం. గాలి దుమారంలాగా ఎక్కువ గాలి వచ్చినప్పుడు మరి అక్కడ ఉండే దుమ్మంతా కూడా, దుమ్ము అదేవిధంగా ఆ చెట్ల ఆకులన్నీ కూడా మీద కప్పేసినట్టుగా కళ్ళు కనిపించనంతగా మరి ఆ ధూళి ఆవరిస్తుంది కదా. ఆ మాట చెప్పాడు కదా. దానికి చెబుతున్నది సమాధానం, రమణ అంటే ప్రియమైనటువంటి, ఆనందకరమైనటువంటి రామచంద్ర, మహావాత సముద్ధూతం, అడవిలో పెనుగాలుల ద్వారా లేచినటువంటి, పెనుగాలుల ద్వారా వచ్చినటువంటి యద్ రజః, ఏ ధూళి అయితే ఆవరించేస్తుంది, ఏ ధూళి వలనైతే కళ్ళు కనిపించవు, ఏ ధూళి వలనైతే శరీరం అంతా కూడా మలినమైపోతుంది అని చెప్పి నీవు చెప్పావో, ఆ ధూళి మాం అపకరిష్యతి, నా మీద పడి బాధిస్తుంది, నాకు కీడు చేస్తుంది అని చెప్పి నువ్వు అన్నావు కదా. తత్,
ఆ దుమ్ము ఆ ధూళి కూడా పరార్ధ్యం చందనం మన్యే, శ్రేష్టమైనటువంటి ఉత్తమ జాతి చందనంగా నేను భావిస్తానంటే, శరీరమంతా చందనం రాసుకుంటే ఏ విధంగా అయితే ఆనందకరంగా ఉంటుందో అదే విధంగా ఆ అడవిలో వచ్చేటటువంటి పెనుగాలులు లేచి వచ్చే ఆ ధూళి కూడా నా శరీరం మీద పెడితే అంత ఆనందంగా నేను భావిస్తాను అని. చూస్తుంటాం కదా, పిల్లలు ఇసుకలోనూ దుమ్ములోనూ కూడా ఆడుకుంటూ అది మీద వేసుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. అంటే ఏమిటి, అక్కడ వారు ఆటనే చూస్తూ ఉంటారు, వినోదాన్ని చూస్తారు తప్ప ఆ దుమ్ము మీద పడితే అన్న అపాయం కలుగుతుందా అని, లేకపోతే మరొకటి అని ఆలోచించరు. అంటే ఏమిటి, అక్కడ ఉద్దేశ్యం అనేది ముఖ్యం, మానసికమైనటువంటి ఆనందం అనేది ముఖ్యం అక్కడ. అలాగే సీతాదేవి కూడా చెబుతున్నది, అడవిలో పెనుగాలులకు దుమ్ములేస్తుంది, ఆ దుమ్ము వల్ల మలినమవుతావు అంటున్నావు కదా రామచంద్ర, కానీ నీతో పాటు ఉన్నప్పుడు అలా వేసే పెనుగాలులు విహరించేటటువంటి గాలులుగాను, ఆ పెనుగాలుల ద్వారా వచ్చినటువంటి ధూళిని శ్రేష్టమైనటువంటి చందనంగా నేను భావిస్తాను. నా శరీరం మీద పడితే అది చందన నేపరంగా నేను భావించి ఆనందిస్తాను తప్ప నేను ఆ ధూళికో లేకపోతే గాలికో భయపడేటువంటి దానిని కాదు. నీతో పాటు ఉంటే అది కూడా నేను ఆనందించేటటువంటిదే అని అంటూ, శాద్వలేషు యథాశిష్యే వనాంతే వనగోచర కుధాస్తరణ తల్పేషు కిం స్యాత్ సుఖతరం తతః. మరి రామచంద్రమూర్తి మరో మాట కూడా అన్నాడు, అంతఃపురంలో హంసతులికా తల్పముల మీద శయనించేటటువంటి నీవు అడవిలో గడ్డి మీద లేకపోతే అక్కడ ఉండేటటువంటి ఆ పర్వతాల్లో ఉండే రాళ్ల మీద నిద్రించలేవు సీత. అక్కడ కనీసం ఆ గడ్డి మీద నిద్రిస్తూ ఉంటే అది ప్రతిసారి కూడా ఎక్కడో చోట ఒంటికి గుచ్చుకుని శరీరం అంతా కూడా రోమాంచితమయ్యే విధంగా అది ప్రేరేపిస్తూ ఉంటుంది. తద్వారా ఏ క్షణము కూడా నిద్ర పట్టదు. కావున అడవిలో నీవు పగలు విహరించి రాత్రికి నిద్రించాలనుకుంటున్నావేమో, రాత్రిపూట కూడా నిద్ర పట్టదు. ఆ మనం పడుకునేటువంటి శయ్య గుచ్చుకుంటూ ఉంటుంది. పైగా క్రూర మృగాలు చేసేటటువంటి ఆ ధ్వనికి ఉలికిబడి లేవవలసి వస్తుంది, అమంగళకరమైనటువంటి నక్క కూతలు వినవలసి వస్తుంది. వీటన్నిటి మధ్య కూడా సుఖము కానటువంటి శయ్య మీద నీవు శయనించలేవు అని చెప్పి రామచంద్రమూర్తి ఇంతకు ముందు అన్నాడు. దానికి కూడా స్పష్టంగా సమాధానం చెప్పేస్తుంది, అది కూడా నాకు తెలుసు అంటూ, శాద్వలేషు యథాశిష్యే వనాంతే వనగోచర కుధాస్తరణ తల్పేషు కిం స్యాత్ సుఖతరం తతః అని అంటూ, వనగోచర వనవాసం చెయ్యటానికే నిశ్చయించుకున్నటువంటి ఓ రామచంద్ర, కుధాస్తరణ తల్పేషు యథాశిష్యే, చిత్ర విచిత్రమైనటువంటి అనుకూలమైనటువంటి పట్టు వస్త్రములతోటి అలా అదేవిధంగా మెత్తనైనటువంటి వస్త్రములతోటి కప్పబడిన హంసతూలిక తల్పముల మీద యథాశిష్యే ఏ విధంగా అయితే నేను శయనిస్తానో నిద్రపోతానో తథా అదే విధంగా వనాంతే శాద్వలేషు, వనంలో శాద్వలములు అంటే పచ్చిక బయళ్ళు అని అర్థం. అంటే పచ్చిగడ్డి మొదలైనటువంటి ఉండే ప్రదేశాన్ని శాద్వలములు అంటారు. మరి అటువంటి శాద్వలమైన పచ్చిక బయళ్ళ మీద కూడా నేను అదే విధంగా, అంటే అంతఃపురంలో హంసతూలికా తల్పముల మీద ఎంత సుఖంగా అయితే శయనిస్తానో అడవిలో ఆ పచ్చిక బయళ్ళ మీద కూడా అంత సుఖంగా, తతః సుఖతరం, అంతకంటే సుఖంగా అంటే అంతఃపురంలో హంసతూలికా తల్పం మీద కంటే కూడా అడవిలో నీతో పాటు పచ్చిక బయళ్ళ మీద నేను సుఖతరంగా ఎక్కువ సుఖంగా శయనించగలను. కిం స్యాత్, అంతకంటే సుఖం ఇంకేముంటుందయ్యా అని అంటున్నది. మరి ఆనందంగా మనస్సు కనుక ఆనందంగా ఉంటే, మనసిజ పరితుష్టే కోర్ధవాన్ కో దరిద్ర అన్నట్లుగా మనస్సు కనుక ఆనందంగా ఉన్నట్లయితే చిన్న చిన్నవి కూడా పెద్ద పెద్ద ఆనందాలను ఇస్తాయి, చిన్న చిన్న కారణాలు కూడా పెద్ద పెద్ద ఎక్కువ ఆనందాలను ఇస్తాయి. మనస్సు కనుక సవ్యంగా లేకపోతే పెద్ద పెద్ద కారణాలు కూడా చిన్నపాటి ఆనందాన్ని కూడా ఇవ్వలేవు అన్నారు. అంటే అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఆనందాన్ని కలిగించలేవు మనస్సు కనుక సవ్యంగా లేకపోతే. మనస్సు కనుక అనుకూలంగా ఉన్నట్లయితే, ఆనందంగా ఉన్నట్లయితే ప్రతికూల పరిస్థితులు కూడా
ఆనందాన్ని ఇస్తాయి, సంతోషాన్ని కలుగజేస్తాయని. మరి అందుకనే చెబుతున్నది, నీతో పాటు ఉన్నట్లయితే అడవిలో అంతఃపురంలో హంసతులికాతల్పం మీద శయనించిన దానికంటే కూడా అడవిలో ఆ పచ్చిక బయళ్ళ మీద గడ్డి మీద నీతో పాటు నేను ఎక్కువ ఆనందంగా నిద్రించగలను. కావున అంతకంటే మించినటువంటి ఆనందం ఇంకేమీ ఉండదు అని అంటూ, పత్రం మూలం ఫలం యత్వం అల్పం వా యది వా బహు దాస్యసి స్వయమాహృత్య తన్మే మృతరసోపమం. నీవు నీ చేత్తోటి నీవు కష్టపడి ఏదైతే స్వయంగా నీవు తీసుకువచ్చి ఇస్తావో అది పత్రమైన, పుష్పమైన, లేకపోతే ఫలమైనా సరే అది నేను ఆనందంగా స్వీకరిస్తాను అని అంటున్నది. పరమాత్మ యొక్క తత్వం కూడా ఇదే. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని చెప్తూ, అంటే ఎవరైతే భక్తితోటి పత్రమైన, పుష్పమైన, ఫలమైన, ఇవి కాకపోతే కనీసం నీరు అయినా సరే, జలమునైనా సరే భక్తితోటి ఎవరైతే సమర్పిస్తారో అది భక్తిగా ఇచ్చినటువంటి దానిని స్వీకరించి సంతృప్తి చెందుతాను అని పరమాత్మే అన్నాడు కదా. మరి ఆమెకు ఏమాత్రము తీసిపోయినటువంటిది సీతాదేవి. అందుకని ఆమె కూడా అంటుంది, పత్రం మూలం ఫలం యత్వం అల్పం వా యది వా బహు దాస్యసి స్వయమాహృత్య తన్మే అమృత రసోపమం అంటూ, త్వం రామచంద్ర నీవు యత్ పత్రం మూలం ఫలం అల్పం వా, పత్రం కానంటే ఆకులు కానీ, లేకపోతే పళ్ళు కానీ, కందమూలములు కానీ, పుష్పములు కానీ ఏవైనా సరే కొద్దిపాటిగా, అంటే నీకు ఎంత లభిస్తే అంత కొద్దిపాటిగా అయినా సరే, బహువా ఎక్కువగా తెచ్చినప్పటికీ కూడా స్వయం ఆహృత్య దాస్యతి, నీ అంతటి నీవు స్వయంగా తీసుకువచ్చి ఇచ్చినట్లయితే దానివల్ల తత్మే అమృతరసోపమం, అదే నాకు అమృతరసంతో సమానమైనటువంటిది. కావున రామచంద్ర, నీ స్వహస్తాలతో తీసుకువచ్చి ఇచ్చినటువంటిది ఏదైనా సరే, అది కొద్దిపాటిదైనా గొప్పదైనా సరే, అది నాకు అమృతముతో సమానము, దానిని నేను ఆనందంగా స్వీకరించగలను అని చెప్పి అంటున్నది. కాకపోతే స్వయంగా రాముడే తీసుకువచ్చి ఇవ్వటం అనేది అది చాలా ఆనందకరమైనటువంటి విషయం అన్నమాట. అందుకే కదా మనం చూస్తూ ఉంటాము, భర్త ఒక మూరెడు పూలు తీసుకువచ్చి కనుక స్వయంగా తనంతట తాను తీసుకువచ్చి ఇచ్చినట్లయితే భార్య ఎంతో ఆనందిస్తుంది. అంతేగాని ఆ పూలవాడి దగ్గర తీసుకోనో బయటికి వెళ్ళి కొనుక్కోను అంటే అవన్నీ కుదిరేవే, కానీ తనంతట తాను స్వయంగా తీసుకువచ్చి ఇచ్చాడంటే ఆ ఆనందం వేరుగా ఉంటుందన్నమాట. అందుకనే ఇక్కడ సీతాదేవి కూడా అంటున్నది, నీ స్వహస్తాలతో నీవు తీసుకువచ్చి ఇచ్చింది అది ఏదైనా సరే, ఆకులైనా సరే, లేకపోతే ఫలమైనా సరే, ఏదైనా సరే అది నాకు అమృతంతో సమానము, దానితో నేను చాలా ఆనందాన్ని పొందుతాను, అంతకు మించినటువంటి ఆనందం నాకు అవసరం లేదు అని అంటున్నది. అని మరి వెంటనే రామచంద్రమూర్తి ఇంతకుముందు ఇంకో మాట అన్నాడు. ఏమని? అడవికి వెళ్ళిన తర్వాత మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి, నాకు మా నాన్న గుర్తొస్తున్నాడు, మా ఇంటి దగ్గర అయితే ఇంత సౌకర్యంగా ఉండేది, నీతో పాటు వచ్చేటప్పటికీ అడవిలో కష్టాలు పడుతున్నాను అని అనుకుని ప్రయోజనం లేదు సీత అని చెప్పాడు. దానికి కూడా చెబుతున్న సమాధానం, నమాతుర్న పితుస్తత్ర స్మరిష్యామి నవేష్మన ఆర్తవాణ్యుపభుంజాన పుష్పాణి చ ఫలాని చ. రామచంద్ర, ఏదో నన్ను పరీక్షించడానికి నువ్వు అన్నావు, కానీ నీతో పాటు ఉంటే ఇంకెవరు గుర్తొస్తారయ్యా నాకు అంటూ, తత్ర ఆ అడవిలో ఆర్తవాణి పుష్పాణి ఫలాని చ. ఆర్తవాణి అంటే ఆయా ఋతువులలో లభించేటటువంటి ఫలములు పుష్పములు కూడా, అంటే ఆయా కాలంలో ఆయా ఫలములు లభిస్తాయి. ఉదాహరణకు మనకు మార్చి ఏప్రిల్ మే ఈ నెలలో మామిడి పండు లభిస్తుంది. అటువంటి మామిడి పండుని ఏ నవంబర్లోనో కావాలి అని అడిగారు అనుకోండి, ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు కదా. కావున ఏదైతే ఉపలభ్యం అవుతుందో దానిని స్వీకరించడం, దానిని కోరుకోవటం అనేది
తెలివైనటువంటి వారి యొక్క లక్షణం. ఏది దొరకదో అది కోరి నువ్వు నాకు తీసుకురాలేదు అని అంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? అందుకని ఇక్కడ సీతాదేవి ఏమంటోంది, ఆర్తవాని ఆయా కాలములో ఆయా ఋతువులలో లభించేటటువంటి పుష్పాన్ని ఫలాని చ, పుష్పములు ఫలములు కూడా ఉపభుంజాన, వాటిని ఆస్వాదిస్తూ, అంటే ఆ ఫలములు వాటిని భుజిస్తూ అక్కడ ఉండేటటువంటి పుష్పములతోటి అలంకరించుకుంటూ వాటిని ఆస్వాదిస్తూ, మాతు నస్మరిష్యామి, తల్లికి సంబంధించినటువంటి విశేషములను కూడా నేను స్మరించనయ్యా అంటుంది. మా అమ్మ అయితే నాకు ఈ పిండి వంట చేసి పెట్టేది, ఈ విధంగా నాకు జడేసేది, ఈ విధంగా పూలు కూర్చేది అని ఇటువంటి విషయాలను నేనేమీ కూడా అక్కడ స్మరించను, నాకు గుర్తురావు అసలు. అంతేకాదు పితుహున స్మరిష్యామి, తండ్రికి సంబంధించినటువంటి వారిని కూడా గుర్తుంచుకోను. మా తండ్రి గారైతే ఈ విధంగా నాకు సౌకర్యాలు కలగజేసేవాళ్ళు, ఇంతటి సేవకులను ఏర్పాటు చేసేవాళ్ళు, ఈ విధంగా విహరించేందుకు రథాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు అని ఇటువంటి మాటలేవి కూడా నేను మాట్లాడను, నాకు అసలు గుర్తే రావు అని అంటూ వేష్మనః నస్మరిష్యామి. ఇంకేమంటున్నది, మా తల్లిదండ్రులని కానీ లేకపోతే మా పుట్టింటినైనా సరే నేను స్మరించను. ఎవరైనా ఈ మాట అనగలరా? కానీ సీతాదేవి ఒక్కతే ఈ మాట అన్నది. ఏమని? నీతో పాటు నేను అడవికి వస్తే తల్లిదండ్రులనైనా నేను తల్లిదండ్రులను కూడా గుర్తు తెచ్చుకోను, వారు కూడా నాకు గుర్తురారు. అంతేకాదు మా పుట్టిల్లు కూడా నాకు గుర్తురాదు. అక్కడ ఉండే సౌకర్యాలను గుర్తు తెచ్చుకుని అడవిలో ఉండే కష్టాలని చూసుకుంటూ బాధపడటం అనేది ఏనాడు జరుగుదు రామచంద్ర. నీతో పాటు వస్తే అది నాకు ఏదైనా సరే సుఖకరమైనటువంటిదే, ఆనందకరమైనటువంటిదే. ఆయా ఋతువులలో ఆయా సమయంలో ఏ పళ్ళు ఏ పుష్పములైతే దొరుకుతాయో, వేటినైతే నీవు స్వయంగా తీసుకువచ్చి నాకు ఇస్తావో వాటితోటే నేను ఆనందించి చక్కగా గడపగలను అని అంటూ, నచతత్ర గతః కించిత్ ద్రష్టుమర్హతి విప్రియం మత్కృతే నచతే శోకో నభవిష్యామి దుర్భరా. రామచంద్రమూర్తి మరో మాట కూడా అన్నాడు, సీత నీవు నన్నేమీ అడక్కపోవచ్చు, ప్రత్యేకమైనటువంటి కోరికలు కోరకపోవచ్చు, కానీ నీవు అడవిలో ఆ కష్టమున పడుతూ ఆ విషయాన్ని నాకు చెప్పలేక బాధపడుతూ ఉంటే, లేకపోతే నేను నడిచేటటువంటి మార్గంలో నీవు నడవలేక, నేను నడిచినంతటువంటి వేగంగా నువ్వు నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటే నేను చూడలేను. పైగా అక్కడ అడవిలో అనేక మంది రాక్షస మాయలు, అదేవిధంగా దుష్టశక్తులు ఉంటాయి, ఆ కష్టములన్నీ కూడా నీవు భరించలేవు అని అంటే దానికి చెబుతున్నది, తత్ర అరణ్యంలో గతః నివసించేటటువంటి నీవు మత్కృతే కించిత్ విప్రియం ద్రష్టం నార్హసి, నా విషయంలో ఏ ఒక్క కష్టాన్నైనా ఏ ఒక్క క్లేశాన్నైనా సరే నువ్వు చూడవు. అంటే ఏమిటి? నేను నిన్నేదో అడగటమే కాదు, నేను స్వయంగా కూడా కష్టపడుతున్నాను అనే భావన కానీ, ఆ భావన నా ముఖంలో చూపించడం కానీ, లేకపోతే మనస్సులోనైనా సరే నేను కష్టాన్ని తలచను, అది కష్టంగా నేను భావించను. కావున నేను చెప్పకపోయినా సరే నా కష్టాన్ని చూసి నువ్వు బాధపడతాననుకుంటున్నావు కదా, అసలు నేను చెప్పటమే కాదు, నా మనసులో కూడా ఆ కష్టము యొక్క తలంపులనేవే ఉండవు, కష్టాన్ని కూడా సుఖంగా నేను అనుభవించగలను అంటూ, ద్రష్టం నార్హసి, నువ్వు నా కష్టాన్ని చూడలేవు అని అన్నావు కదా, అసలు నా కష్టాన్ని నువ్వు చూడవయ్యా, ఎందుకంటే నేను కష్టపడను కదా. కష్టపడుతుంటే నువ్వు కష్టాన్ని చూడలేవు, కానీ నీకు ఆ అవకాశం లేదు. ఎందుకంటే అడవిలో నీతో పాటు వచ్చేటటువంటి నాకు ఎటువంటి కష్టము ఉండదు, నేను ఏ కష్టాన్ని కూడా నేను భావించను. అంతేకాదు తే శోకః నభవేత్, నన్ను చూచి నీకు బాధ కలగటం అనేది కూడా అడవిలో ఏమాత్రమూ జరగదు. తే దుర్భరా నభవిష్యామి, నేను నీకు అడవిలో భారముగా ఏమాత్రము ఉండను. అంటే ఏమిటి? నువ్వు వెళ్ళడానికే కష్టపడుతూ, నువ్వు నడవడానికే కష్టపడుతూ ఉంటే, ఏమండి కాసేపు నన్ను ఎత్తుకోండి, నేను ముళ్ళలో నడవలేకపోతున్నాను అంటే కష్టం కదా మరి. అందుకనే ఇక్కడ ఏమంటున్నది సీతాదేవి, మీకు ఏమాత్రము కూడా ఏ క్షణము కూడా నేను భారముగా ఉండను,
అంతేకాదు నేను కష్టపడుతూ లేకపోతే బాధపడుతూ మిమ్మల్ని కష్టపెట్టను. నేను కష్టపడటము అనేది మీరు అడవిలో చూడరు. ఎందుకు అంటే ఏమాత్రము కష్టంగా నేను దాన్ని భావించను అని చెప్పి సీతాదేవి ఆ కష్టములన్నీ కూడా ఆనందంగా సంతోషంగా భరించడానికి తాను సిద్ధము. అసలు వాటిని కష్టములుగా తాను భావించను. కావున తనకు కష్టం కలుగుతుందేమో అనే ఉద్దేశంతో రామచంద్రమూర్తి తనను అడవికి తీసుకువెళ్ళను అనడం అది ధర్మము కాదు. కావున తాను కూడా రామచంద్రమూర్తితోటి వచ్చేస్తాను అని చెప్పి చెబుతూ ఉన్నది. అందుకనే యస్త్వయా సహసస్వర్గ నిరయో యస్త్వయా వినా ఇతి జానన్ పరాం ప్రీతిం గచ్చ రామమయా సహ. ఇంతకుముందు చెప్పినటువంటి మాటనే చెబుతున్నది. దృఢమైనటువంటి నిశ్చయంగా చెప్పేస్తున్నది. అసలు ఇన్ని మాటలు ఎందుకయ్యా? నేను ప్రతి విషయాన్ని, నువ్వు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మళ్ళీ ఉట్టంకిస్తూ దానికి సమాధానంగా చెబుతూ ఉన్నాను అనుకుంటున్నావు కదా. ఇన్ని మాటలు చెప్పవలసిన అవసరం లేదు. త్వయా సహా, నీతో పాటు కనుక వచ్చినట్లయితే, యహ సహ స్వర్గ, నీతో పాటు ఉన్నప్పుడు ఏ పరిస్థితులైతే ఉంటాయో అది నాకు స్వర్గము. ఆ పరిస్థితులు అనుకూలమైనవి కావచ్చు, ప్రతికూలమైనవి కావచ్చు, సుఖకరమైనవి కావచ్చు, కష్టకరమైనవి కావచ్చు, ఏవైనా సరే నీతో పాటు వచ్చాను అంటే అది నాకు స్వర్గమే. త్వయా వినాయ సహ నిరయ, నీవు లేనప్పుడు నాకు కలిగేటటువంటి భావన ఏదైతే ఉందో, నాకు కలిగే సుఖమైన సంతోషమైన అవన్నీ కూడా నిరయ, నరకంతో సమానమైనది అని అన్నారు. అంటే నీతో పాటు ఉంటే ఏదైనా స్వర్గమే, నువ్వు లేకపోతే ఏదైనా సరే నరకమే అని అన్నారు. అందుకని విశ్లేష అసహిష్ణుత్వం అనే లక్షణం అనుకున్నాం కదా. అంటే విడచి ఉండలేనటువంటి లక్షణం అన్నమాట. అగలగిల్లేన్ ఇరయమెన్ను అలర్మేల్ మంగ యురైమార్బా అని అంటారు. అంటే స్వామి అమ్మవారు ఏదైనా ఒకనొక సందర్భంలో స్వామివారిని చూడటం కోసమో లేకపోతే మరొక విశేషం కోసమో ఆయన యొక్క హృదయంలోంచి ఒక క్షణం బయటికి వచ్చినప్పటికీ కూడా వెంటనే మరలా స్వామి నిన్ను విడిచి నేను ఒక్క క్షణమైనా సరే ఉండలేను అంటూ వెంటనే ఆయన హృదయంలోకి వెళ్ళి చేరిపోయి ఆయనతో కలిసి ఉండిపోతుందన్నమాట. అంటే ఏమిటి? ఆయనను విడిచి ఒక్క క్షణము కూడా విడవలేనటువంటి నిత్యానపాయని అమ్మవారు లక్ష్మీదేవి, ఆ సీతామహాసాధ్వి. అందుకనే ఏమంటోంది? నీవు లేకపోతే అది ఏదైనా సరే, అంతఃపురమైనా స్వర్గమైనా సరే అది నాకు నరకమే. నీతో పాటు కనుక ఉన్నట్లయితే అది అడవైనా సరే నాకు స్వర్గమే అవుతుంది. ఇది పరాం ప్రీతిం జానన్, ఈ విధంగా పరాం శ్రేష్టమైనటువంటి, నిశ్చయమైనటువంటి, పెద్దదైనటువంటి, గొప్పదైన ప్రీతిం నా ఇష్టమును, నా అభీష్టమును, నా కోరికను, జానన్ నా ప్రేమను తెలుసుకున్నటువంటి వాడివై, నా అభిప్రాయాన్ని, నా మనసుని ఎరిగినటువంటి వాడివై, మయా సహ గచ్చ, నాతో పాటు నన్ను తీసుకుని నీవు వనవాసానికి వెళ్ళవయ్యా, నువ్వు ఒక్కడవే మాత్రం వెళ్ళొద్దు, నిన్ను విడిచి నేను ఉండలేను అని చెప్పి నిశ్చయంగా చెప్పేసింది. ఆ అడవిలో ఏ కష్టములు ఉండవు, ఆ కష్టములన్నీ కూడా తనకు సుఖము అనే విషయం కూడా చెప్పేసింది సీతాదేవి. మరి ఇంత నిశ్చయంగా ఘంటాపథంగా ఏదో కొండ బద్దలగొట్టినట్టుగా సీతాదేవి నేను రామచంద్రమూర్తి అంటే నీతో తప్పనిసరిగా వచ్చి తీరుతాను, ఇదే నా నిశ్చయము అని చెప్పి అన్నదన్నమాట. అందుకనే అంటారు, ఎవరెవరి స్వభావము ఎప్పుడు నిజంగా ఆ నిజ స్వభావం బయటపడుతుంది అనేదానికి మనకు నీతిశాస్త్రంలో చెబుతూ, ఆపత్సు మిత్రం జానీయాత్ యుద్ధే శూరం వనే శుచిం భార్యాంచ విభవక్షీణే దుర్భిక్షేచ ప్రియాతిథిం అని అన్నారు. అంటే మనకు మిత్రులు ఎంతోమంది ఉండవచ్చు, వారు ఆత్మీయులుగా ఉండవచ్చు, కానీ వారి యొక్క నిజస్వరూపం, నిజ స్వభావం ఎప్పుడు తెలుస్తుందంటే మనకు ఆపదలు కలిగినప్పుడు తెలుస్తుంది. ఆపదలలో కూడా కలిసి ఉండేటటువంటి వాడే మిత్రుడు అవుతాడు తప్ప సుఖంలో ఉన్నప్పుడు ఆ ఉత్సవాలు చేసుకోవడానికి పార్టీలు అంటారు కదా, అలా ఉత్సవం చేసుకోవడానికి, పార్టీ చేసుకోవడానికి కలిసి వస్తూ వీడికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు తప్పించుకునేవాడు మిత్రుడు కాదు. ఆ కష్టములు వచ్చినప్పుడే నిజమైనటువంటి మిత్రుని యొక్క స్వభావం అనేది తెలుస్తుంది. అలాగే యుద్ధే శూరం,
చాలా శూరుడు పరాక్రమవంతుడు అని చెప్పి అన్ని విద్యలు కూడా నేర్చుకున్నవాడు అని చెప్పి అంటూ ఉంటారు. అతని యొక్క నిజస్వరూపం ఎక్కడ తెలుస్తుంది అంటే యుద్ధంలో తెలుస్తుందన్నమాట. అదేవిధంగా వనే శుచిమని, అమ్మో మేము చాలా శుచిగా ఉంటామండి, శుభ్రంగా ఉంటాము, ఆచారంగా ఉంటాము అని అంటుంటారు. అవన్నీ కుదిరినప్పుడు పాటించడంలో విశేషం ఏమీ లేదు. కుదరనటువంటి సందర్భంలో కూడా, కష్టకాలంలో కూడా ఆ ఆచారమును, శుచిని, శుభ్రతని ఎవరైతే విడిచిపెట్టారో అక్కడ వాళ్ళ యొక్క నిజస్వరూపం అనేది తెలుస్తుంది. భార్యాంచ విభవక్షీణే, సంపదలు కోల్పోయినప్పుడు భార్య యొక్క నిజస్వరూపం అనేది తెలుస్తుందన్నమాట. చక్కగా ఏ విహారానికి తీసుకువెళ్ళినప్పుడు, లేకపోతే షాపింగ్కి తీసుకువెళ్ళి అన్నీ కావలసినవన్నీ కొనిపెట్టినప్పుడు, ఏది కావాలంటే అక్కడికి తీసుకువెళితే ఏది కావాలంటే అది ఇస్తున్నప్పుడు ఏ భార్య అయినా సరే ఆనందంగానే ఉంటుంది. తన భర్తను గొప్పవాడిగానే భావిస్తుంది. కానీ భర్త సకల సంపదలను కోల్పోయినప్పుడు కూడా, అన్నింటినీ కోల్పోయినటువంటి సందర్భంలో కూడా భర్తను గొప్పవాడిగా ఎవరైతే ఏ భార్య అయితే భావిస్తుందో ఆ భార్య నిజమైనటువంటి భార్య. భర్త ఆ సంపదలను కోల్పోయినప్పుడు కూడా తనతో పాటు ఉండేటటువంటి భార్య ఆమె నిజమైన భార్య అన్నారు. ఆ సందర్భంలో భార్య యొక్క నిజ స్వభావం అనేది తెలుస్తుందన్నమాట. అంతేగాని సంపదలతో ఉన్నప్పుడు నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అని పొగట్టము, సంపదలు లేనప్పుడు నువ్వు చేతకాని వాడివి అని అంటే అప్పుడు ఆమె యొక్క స్వభావం బయటపడిపోతుందన్నమాట. అందుకని అన్నారు భార్యాంచ విభవక్షీణే. విభవము, సంపదలు కోల్పోయినప్పుడు ఆ భార్య యొక్క స్వభావం అనేది బయటపడుతుంది. దుర్భిక్షేచ ప్రియాతిథిం అని అన్నారు. ఇట్లాగా ఈ భార్య యొక్క లక్షణము మరి సంపదలను కోల్పోయినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు తెలుస్తుందన్నారు కదా. మరి సీతాదేవి యొక్క స్వభావం చూడండి. రామచంద్రమూర్తి అంతఃపురంలో ఉన్నప్పుడు ఆమె ఆయనతోటే ఉండి ఆనందంగా గడపాలి అని చెప్పి అనుకున్నది. రాముడు అడవికి వెళుతున్నా, కష్టములు వారవుతున్నా, రాజ్యమును సంపదలు అన్నింటినీ కోల్పోయి జటావల్కలమును ధరించి ఆయన వెళుతున్నా సరే రాముడితోటే ఉండాలి, ఆయనే గొప్పవాడు అని చెప్పి భావిస్తూ ఉన్నది. ఇంతకుముందు కూడా అనుకున్నాం మనం, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు. దీనుడైనప్పటికీ, రాజ్యాన్ని కోల్పోయిన వాడైనప్పటికీ నా భర్తే నాకు గొప్పవాడు అని భావించే స్వభావం కలిగింది సీతాదేవి. ఆమె యొక్క నిజ స్వభావం అనేది ఈ సందర్భంలో చాలా ప్రస్ఫుటంగా తెలుస్తున్నది. మరి ఈ ఆపత్సమిత్రం అని అది గరుడ పురాణంలో మనకు తెలియజేశారు. ఇలాగా ఆమె యొక్క స్వభావం ఎంత స్థిరంగా రాముని యందు ఉన్నదో, ఆమె యొక్క ప్రేమ రాముని యందు ఎంత దృఢంగా ఉన్నదనేది దీని ద్వారా తెలుస్తుందన్నమాట. కావున రామచంద్ర, నీతో ఉండడమే స్వర్గము, నీవు లేనటువంటిది నరకము. ఈ విషయాన్ని నీవు గ్రహించిన వాడివై, నా మనస్సుని అర్థం చేసుకున్నటువంటి వాడివై నాతో పాటు, నన్ను తీసుకుని నాతో పాటు వనవాసానికి బయలుదేరవయ్యా. ఇంతకు మించి మరొక అవకాశం అనేది లేదు, నేను నిన్ను విడిచి ఉండను అని చెప్పి సీతాదేవి చాలా స్పష్టంగా తెలియజేస్తూ, అధమామే మమ వ్యగ్రాం వనం నైవ నయిష్యసి విషమద్యైవ పాస్యామి మా విషం ద్విషతాం వశం. రామచంద్ర, ఇన్ని చెప్పిన తర్వాత కూడా నీవు తీసుకువెళ్ళకపోతే నేనేం చేస్తాను అనుకుంటున్నావా? నిన్ను విడిచి నా ప్రాణం నిలబడదు. సరే, ఆ ప్రాణములు కోల్పోవటానికి ఏదో ఒక మార్గం అనేది ఉండాలి. కావున మరి ఏ విషమునో స్వీకరించి ప్రాణత్యాగం చేస్తాను తప్ప నిన్ను విడిచి మాత్రం ఉండలేను అని అంటూ, అధా నీతో కనుక నువ్వు నన్ను తీసుకువెళ్ళనట్లయితే ఏవం అవ్యగ్రాం మాం వనం నైవ నయిష్యతి. ఈ విధంగా కలత చెంది నిన్ను విడిచి ఉండలేనటువంటి నన్ను వనానికి గనక తీసుకువెళ్ళనట్లయితే అద్యైవ, ఈనాడే, తక్షణమే, అంటే నీవు వనవాసానికి వెళ్ళినటువంటి మరుక్షణమే, లేకపోతే వనవాసానికి వెళ్ళక ముందే విషం పాస్యామి, విషాన్ని గ్రహించగలను, తీసుకుంటాను, తాగుతాను. ద్విషతాం వశం, మా విషం, శత్రువుల పంచను మాత్రము నేను చేరను అంటుంది. ఇక్కడ శత్రువులు అంటే కనుక రాముడి యొక్క పట్టాభిషేకానికి ఆ శకం ఆపడానికి కారణమైనటువంటి కైకేయి, అదేవిధంగా
భరతుడు అని అర్థం. శత్రువులు అంటే ఇక్కడ సంహరించేవాళ్ళు అని అర్థం కాదు, మనకు అపకారం చేసినటువంటి వాళ్ళు, లేకపోతే నీ పట్టాభిషేకం ఆగటానికి కారణమైనటువంటి వారు అని మాత్రమే ఇక్కడ ఉద్దేశం. అందుకని ద్విషతాం, నీ పట్టాభిషేకం ఆగటానికి కారణమైనటువంటి కైకేయి వద్ద కానీ, లేకపోతే ఆ భరతుని యొక్క నీడలో కానీ, వశం మా విషం, వారి యొక్క అధీనంలో నేను ఏమాత్రము కూడా ఉండను. నీతో పాటు తీసుకువెళ్ళడమే ఒక మార్గము. ఒకవేళ నువ్వు నన్ను కనుక తీసుకువెళ్ళనట్లయితే ఈనాడే ఇప్పుడే నేను విషాన్ని గ్రహించి ప్రాణత్యాగం చేస్తాను తప్ప నీ అధీనంలో ఉండవలసినటువంటి నేను వేరొకరికి అధీనంగా ఉండేటటువంటి అవకాశమే లేదు, అటువంటి ఆలోచన లేనే లేదు. కావున నన్ను వనవాసానికి నీతో పాటు తీసుకువెళ్ళవయ్యా రామచంద్ర అని సీతాదేవి స్పష్టంగాను నిర్దుష్టంగాను ప్రమాణంగాను, అదేవిధంగా తనకు అన్నీ కూడా అక్కడ జరిగే విశేషాలన్నీ కూడా తనకు తెలిసే నేను నీతో ఆనందంగా రావడానికి సిద్ధమయ్యాను, అక్కడికి వచ్చిన తర్వాత మరలా మాట మార్చే అవకాశం లేదు అని ఈ విధంగా నిశ్చయంగా తన నిర్ణయాన్ని రామచంద్రమూర్తికి తెలియజేసింది. మరి రాముడు ఏ విధంగా స్పందించాడనే విశేషాన్ని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కుశకాశ శరేషికా కుశకాశ శరేషికా ఏచ కంటకినః ద్రుమాః తూలాజినాం సమస్పర్శాం తూలాజిన సమస్పర్శాం మార్గే మమ సహత్వయా మహావాత సముద్ధూతం మహావాత యన్మాం అపకరిష్యతి రజోరమణ తన్మన్యే పరార్థ్యమివ చందనం శాద్వలేషు యథా శిష్యే వనాంతే చన వనగోచరా కుఠాస్తరణ తల్పేషు కుఠాస్తరణ తల్పేషు కిం స్యాత్ సుఖతరం తతః పత్రం మూలం ఫలం యత్వం అల్పం వా యది వా బహు దాస్యసి స్వయమాహృత్య తన్మే అమృతరసోపమం న మాతుః న పితుస్తత్ర స్మరిష్యామి న వేష్మనః ఆర్తవాని ఉపభుంజానా పుష్పాణి చ ఫలాని చ న చ తత్ర తతః కించిత్ ద్రష్టుమర్హసి విప్రియం మత్కృతే న చ తే శోకః న భవిష్యామి దుర్భరా యస్త్వయా సహసస్వర్గః నిరయః యస్త్వయా వినా ఇతి జానన్ పరాం ప్రీతిం గచ్చ రామ మయా సహ అథ మామేవమవ్రజేత్
మామేవమవ్యగ్రాం వనన్నైవ నయిష్యతి విషమద్యైవ పాస్యామి మా విషం ద్విషతాం వశం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రింశే సర్గే అష్టశ్లోకా. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత. రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం. స్వభక్తేభ్యో ను గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.